కన్నడ నాట పుట్టిన తెలుగువారిని అందాల అభినయంతో ఆకట్టుకున్నారు బి సరోజాదేవి. నాటి మేటి నటుల చిత్రాలలో సరోజాదేవి అందం చిందులు వేసిన తీరు మరుపురానిది, మరువలేనిది. చిలుక పలుకులు వల్లిస్తూ నవ్వులు చిందిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకునే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి సరోజాదేవి. కన్నడ సీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలను పట్టి పట్టి పలికేవారు. అయినా అదే ఆమె బాణీగా బాసిల్లింది. ఆ ముద్దుమోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆనాటి అభిమానులు ఈనాటికి గుర్తు చేసుకుంటారు. సరోజాదేవి ఆమె కన్నవారికి 4వ సంతానం. ఆమె తండ్రి భైరయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. నలుగురిని పోషించే స్తోమత లేదని భైరయ్య తండ్రి సరోజాదేవిని వేరే వారికి దత్తత ఇవ్వాలని చూశారు. అయితే భైరయ్య మాత్రం తన కూతురును తానే పోషిస్తానని చిన్నతనంలోనే డాన్స్ నేర్పించారు. అదే సరోజాదేవిని చిత్రసీమ వైపు ఆకర్షించేలా చేసింది. అందాల తారగా అభిమానుల మదిని దోచుకున్న బి సరోజాదేవి హొన్నప్ప భాగవతార్ నటించి రూపొందించిన మహాకవి కాళిదాస అనే కన్నడ చిత్రంతో తెరకు పరిచయమయ్యారు. వరుసగా కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన తరువాత ఓ తమిళ సినిమాలోనూ సరోజా అందం మురిపించింది. ఆ తరువాత ఎన్టీఆర్ తన సొంత చిత్రం పాండురంగ మహత్యంతో తెలుగు తెరకు సరోజాదేవిని పరిచయం చేశారు. ఆ సినిమా విజయంతోనే సరోజాదేవి కెరీర్ మారిపోయిందని చెప్పాలి. పాండురంగ మహత్యం సమయంలోనే భూకైలాస్లో పార్వతీదేవిగా నటించారు సరోజాదేవి. ఆ తరువాత ఏఎన్ఆర్ పెళ్లి సందడిలోనూ ఓ పాత్ర పోషించారు. కానీ ఏఎన్ఆర్తో ఆమె నటించిన పెళ్లి కానుక నటిగా సరోజాదేవికి మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఈ సినిమా సక్సెస్తో తెలుగునాట మరింత ఆదరణ చూరగొన్నారు సరోజాదేవి. పెళ్లి కానుక సమయంలోనే ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం సీతారామ కళ్యాణంలో రామారావు రావణునిగా నటించగా సరోజాదేవి మండోదరిగా అభినయించారు. సీతారామ కళ్యాణం ఘన విజయం సాధించింది. అందులో ఎన్టీఆర్ సరోజాదేవి జంట ప్రేక్షకులకు కనువిందు చేసింది. సీతారామ కళ్యాణం వెలుగు చూసిన 20 రోజులకే ఎన్టీఆర్ సరోజాదేవి జంటగా తెరకెక్కిన ఇంటికి దీపం ఇల్లాలే విడుదలైంది. అందులోనూ సరోజాదేవి గ్లామర్ గమ్మత్తుగా జనాన్ని ఆకట్టుకుంది. ఆమె అందం కనికట్టు చేసింది. కుర్రాళ్ల మణికట్టును పట్టేసింది. దక్షిణాదిన నాటి మేటి హీరోలందరి సరసన సరోజాదేవి అభినయించి అలరించారు. ఉత్తరాదిన సైతం సరోజాదేవి అందం జనానికి బంధం వేసింది. హిందీ చిత్రాలలోనూ సరోజాదేవి అందం హిందోళం పాడింది. దిలీప్ కుమార్, వైజయంతిమాల నటించిన పైఘం చిత్రంతో తొలిసారి హిందీ తెరపై వెలిగింది బి సరోజాదేవి అందం. వైజయంతిమాలకు సరోజాదేవికి కొన్ని పోలికలు ఉండడంతో అందరూ వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలుగా భావించారు. తరువాతి కాలంలో వైజయంతిమాల సరోజాదేవి సొంత సోదరీమణుల్లాగే సాగడం విశేషం. ఉత్తరాదిన బి సరోజాదేవి అందం చిందులు వేసింది. ఆనాటి హిందీ సినిమా టాప్ స్టార్స్తో సరోజాదేవి జోడీ కట్టి కనువిందు చేశారు. ఈనాటికి ఆ సినిమాలను తలుచుకుని పరవశించిపోయేవారెందరో. ఒక్కసారి సదరు చిత్రాలను చూస్తే మన మనసులు గాడి తప్పక మానవు. మన తెలుగు నేలపై జన్మించిన అజిత్ హిందీ చిత్రసీమలో బ్యాడ్ మ్యాన్ ఇమేజ్తో సాగారు. నిజానికి అజిత్ తొలి రోజుల్లో హీరోగానూ అలరించారు, క్యారెక్టర్ యాక్టర్గానూ మురిపించారు. అజిత్ సరసన బి సరోజాదేవి నటించిన ఓపెరా హౌస్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. సరోజాదేవికి వైజయంతిమాల పలు విధాల స్ఫూర్తి కలిగించారు. అప్పటికే దేశవ్యాప్తంగా వైజయంతిమాలకు నర్తకిగా ఎంతో పేరు ఉండేది. అంతటి నర్తకి డాన్స్ చూసి తాను అలా మురిపించాలని తపించారు సరోజాదేవి. అందుకు తగ్గట్టుగా కొన్ని సౌత్ మూవీస్లో తన నాట్యంతో మైమర్పించారు సరోజాదేవి. హిందీలోనూ అదే తీరున కొన్ని చిత్రాల్లో సరోజాదేవి డాన్స్ ఆకట్టుకుంది. సరోజాదేవికి తెలుగు సినిమా పాండురంగ మహత్యంలో నటించాకే స్టార్డమ్ హెచ్చింది. అదే సమయాన తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి మేటి హీరోలతో నటించి అలరించారు సరోజాదేవి. ముఖ్యంగా ఎంజీఆర్తో సరోజాదేవి నటించిన అనేక చిత్రాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. అదే తీరున శివాజీతోనూ సరోజాదేవి మరపురాని విజయాలను సాధించారు. తన మాతృభాష కన్నడలోనూ సరోజాదేవి అందాల అభినయంతో ఆకట్టుకున్నారు. ఆమె అందం కన్నడ వాసులకు బంధాలు వేసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ చదువుకునే రోజుల్లో తాను సరోజాదేవికి వీరాభిమానినని చెప్పుకున్నారు. సరోజాదేవిని పెళ్లాడాలని ఆయన విశ్వ ప్రయత్నం చేశారట. అంతలా సరోజాదేవి అందం కన్నడ సీమలో చిందులు వేసి బంధం వేసింది. తెలుగునాట సరోజాదేవి అందాల అభినయం అలరించిన తీరు అనితర సాధ్యం అనిపించక మానదు. మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరితోనూ సరోజాదేవి నటించి మురిపించారు. ఇద్దరితోనూ మంచి విజయాలని తన ఖాతాలో వేసుకున్నారు సరోజాదేవి.
కానీ ఎన్టీఆర్తో సరోజాదేవి చిత్రబంధం ప్రత్యేకమైనది. ఏఎన్ఆర్తో సరోజాదేవి నటించిన చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. వారిద్దరిపై ఆత్మబలం చిత్రం కోసం చిత్రీకరించిన వానపాట అప్పట్లో కుర్రకారును కిర్రెక్కిచ్చింది. ఆ పాట ఈనాటికి అభిమానులను మురిపిస్తూనే ఉండడం విశేషం. సరోజాదేవిని తెలుగు సినిమా రంగానికి ఎన్టీఆర్ పరిచయం చేయగా ఆయనతో అనేక చిత్రాల్లో నాయికగా నటించి మురిపించారామె. అయితే ఎన్టీఆర్కు చెల్లెలిగా, ఏఎన్ఆర్కు హీరోయిన్గా సరోజాదేవి నటించిన శ్రీ కృష్ణార్జున యుద్ధం జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులోని పాటలు ఈనాటికి జనాన్ని మురిపిస్తూనే ఉన్నాయి. సరోజాదేవి పలు భాషల్లో ఎంతో మంది టాప్ స్టార్స్తో నటించి మురిపించారు. అయితే తన అభిమాన నటుడు మాత్రం ఎన్టీఆర్ఏనని పలుమార్లు చెప్పుకున్నారు. అదే తీరున వారిద్దరికీ చిత్రబంధం కూడా నెలకొనడం విశేషం. ఎన్టీఆర్ సరోజాదేవి జోడీ అంటే ప్రేక్షకులకు కన్నుల పంటలాగే ఉండేది. వారిద్దరూ హిట్ పేరుగా అలరించారు. ఎన్టీఆర్ నటించిన జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రకాల్లో సరోజాదేవికి తగిన పాత్రలే లభించాయి. ఎన్టీఆర్ జగదేక వీరుని కథలో దేవకన్యగా సరోజాదేవిని చూసి నిజంగా మానవ మాతృరాలు కాదని ఆనాటి జనం భావించారు. అంటే సరోజా అందంలోని ఆకర్షణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ సరోజాదేవి జంట 1970లలోనూ జనాన్ని మురిపించింది. వారిద్దరూ నటించిన ఆయా చిత్రాలు సైతం జనాన్ని కట్టిపడేశాయి. సదరు చిత్రాల్లోనూ రామారావు, సరోజాదేవి జంట అలరించిన తీరు మరపురానిది. తెలుగునాట ఎన్టీఆర్ హిట్ పేరుగా జనం మదిలో నిలిచిన సరోజాదేవి ఆ తరువాత కూడా ఆయన సరసన తగిన పాత్రలో నటించి మెప్పించారు. ఎన్టీఆర్తో బాపు తెరకెక్కించిన శ్రీ రామాంజనేయ యుద్ధంలో సీతమ్మగాను సరోజాదేవి అలరించారు. అక్కడ కూడా వారిద్దరూ తగిన జంట అనిపించుకున్నారు. ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణంలో మండోదరి పాత్రలో నటించి మెప్పించారు సరోజాదేవి. రామారావు దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం సామ్రాట్ అశోక. అందులోనూ సరోజాదేవికి తగిన పాత్రనిచ్చి గౌరవించారు. ఇలా ఎన్టీఆర్తో సరోజాదేవికి ప్రత్యేక అనుబంధం ఉంది. 2009 సంవత్సరం ఎన్టీఆర్ జాతీయ అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సరోజాదేవి అందుకోవడం మరింత విశేషం. ఇప్పటికీ అడపాదడపా తమిళ చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు సరోజాదేవి. నాటి అందాల అభినేత్రి సరోజాదేవి కీర్తి కిరీటంలో ఎన్నెన్నో మేలిమి రత్నాలు. అవి నేటికి విరజిల్లుతూనే ఉన్నాయి. ఆ కాంతి తరిగిపోదు. సరోజాదేవి కీర్తి కరిగిపోదు. ఆమె మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.